ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల్ని మనం గమనించినట్లయితే, వీరికి అత్యంత యోగప్రదుడైనటువంటి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమాధిపతి అయి 9వ స్థానంలో ఉండటం, అంటే కోణస్థానంలో ఉండి విశేషమైనటువంటి భాగ్యాన్ని, ధనాన్ని, అనుకున్న కార్యాలలో జయాన్ని కూడా కలుగజేస్తూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండాలి. కానీ ఆయన నీచ స్థితిని పొందటం, దశమానికి వ్యయస్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో వీరు పడే క్షోభ, శ్రమ అంతా ఇంత ఉండదు. పురుషులైతే స్త్రీల వలన చాలా సమస్యలను ఎదుర్కొంటారు, స్త్రీలైతే గనక పురుషుల వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో నిలబడాలంటే వారు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే కుజ దృష్టి 6వ స్థానంలో కుజుడు ఉండటం, అంటే ఉద్యోగంలో సౌఖ్యంగా ఉండాలి, చక్కటి ఆర్జన చేయాలంటే కొంతమందికి ఇది ఒక విషమ పరీక్షలాగా ఉంటుంది. చేసే ఉద్యోగంలో వారికన్నా బాసుల మాట వినాలి, బాసులు చెప్పినట్టు వినాలి అనే ప్రయత్నంలో కొంతమంది భాగ్యత్వం కోల్పోతారు, కొంతమంది ఉద్యోగాన్ని వదిలేసేటటువంటి స్థితిని కూడా కలుగజేసుకుంటారు ఈ యొక్క మకర రాశి వారు.
అట్లాగే మకర రాశి వారికి మరి ఈ మాసంలో ఆగస్టు 17 తర్వాత 8వ భావంలో తన యొక్క స్వక్షేత్రంలో సూర్యుడు రావడం ద్వారా, ఆల్రెడీ కేతువు కూడా ఉండడం ద్వారా జన్మజాతకంలో వీరికి కనుక యోగిస్తే ఆకస్మికంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వీరికి ఏదైనా ధనం రావాలంటే కొంతవరకు ధనం రావచ్చు. గవర్నమెంట్ ద్వారా ఏదైనా సరే వీరికి లభించేటటువంటి రుసుము ఏదైనా ఉంటే చక్కగా వీరికి ఆకస్మికంగా లభించవచ్చు. అదే సిచ్యువేషన్లో ఒక్కోసారి తండ్రికి అపాయం పొంచి ఉండొచ్చు. వీరి ఉద్యోగ వ్యవస్థలో వీరికి తిరుగుబాటుగా ఉద్యోగం పోవచ్చు. ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి. కేతుతో కలిసి ఉన్నటువంటి రవి ఏమిస్తాడో కూడా తెలియదు. దానికి తోడు ఆగస్టు 21 వరకు బుధ గురులు కలిసి ఉంటారు. తర్వాత బుధుడు రవితో కలిసి ఉంటాడు. ఇది కొంతవరకు ఉద్యోగ వ్యవస్థలో ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారాలు వీరిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగం పోకుండా వీరు ఏదో రకంగా వీరికి ఉన్న తెలివితేటల్ని ప్రదర్శించటం, ఉన్న లేనిటువంటి ధైర్య సాహసాలని కంఫర్ట్ జోన్లో ఉంచున్నట్టుగా మేము ఏ పైన చేయటం, లేకపోతే బాసు ఒక పని చెబితే ఇంకో 4 పనులు చేసి వాళ్ళని ఆకర్షించడం, ఇలాంటివి కూడా చేసి ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరో ఒకరు సహాయం అర్థించుకుంటూ ఎవరో ఒకరు చేస్తూ తెలివిగా ప్రవర్తించుకుంటూ ఉంటారు కొంతమంది. అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అఖండమైనటువంటి ధైర్య సాహసాలతో వీరికి ఏదైనా గృహపరమైనటువంటి అప్పులున్నా, చదువుపరమైనటువంటి అప్పులు తీసుకున్నా అవన్నీ కూడా తీర్చే ప్రయత్నాన్ని చేస్తారు. లేకపోతే ఎవరో ఒకరు బంధువుల సహాయాన్నో ఉద్యోగంలో ఏదైనా లోన్ పెట్టుకొనైనా సరే తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహువు 6వ స్థానంలో ఉన్నటువంటి కుజ నక్షత్రంలో ఉండటం ద్వారా గృహంలో సౌఖ్యత, లేకపోతే ఇల్లు గృహము కానీ స్థలము కానీ అమ్మేటటువంటి విషయాలలో, లేకపోతే వాహనాన్ని కొనేటటువంటి విషయాల్లో, ఈఎంఐలు, బ్యాంకులు లోన్ ఇచ్చేటటువంటి విషయాలలో వీరికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. దీన్నే కుజరాహుల యొక్క సర్పదోష ప్రభావం అంటారు. కుటుంబంలో విరోధత్వాలు కలుగుతాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాలలో సమస్యలు వస్తాయి మకర రాశి వారికి. అట్లాగే చదువుకునే విద్యార్థులు అనుకున్నటువంటి కోరికలు, అంటే వారు చదువుకునే చదువులో రాసే ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి, పాస్ అవ్వాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క దోషం వలన వారు కొంత కోరిక స్తబ్దతగా ఉండే అవకాశం ఉంటుంది. అంత తొందరగా ఫలించకపోవచ్చు. సరైనటువంటి ఆలోచన స్థాయి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. శుక్రుడు పంచమాధిపతి కదా, ఆలోచన కానీ సరైన సిచ్యువేషన్స్ కానీ సరైన సమయానికి ఎగ్జామ్స్కి వెళ్ళకపోయినా, సరైన సమయానికి చదువుకోకపోయినా ఎక్కడ వస్తాయి మార్కులు? కాబట్టి మకర రాశి వారు యాక్టివ్గా ఉండాలి. కోరిక కాదు, ఆ కోరికని ఎదిరించి అనుకున్న ధ్యేయం వైపు పరిగెత్తాలి మకర రాశి వారు. కొంతమంది సంతానపరంగా కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశము, సంతాన దోషాలు తీవ్రంగా వీరిని మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. సంతానం గురించి అనుకుంటారు, సంతానం కలక్కపోవచ్చు. ఎందుకంటే రవి బలం లేదు, శుక్రబలం లేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ యొక్క సౌఖ్యము దొరక్కపోవటము, దాని ద్వారా కొంతమంది లేనిపోని కోరికలతో కుటుంబంలో సమస్యలు తెచ్చుకునే పరిస్థితులు. ఇట్లా బుధగ్రహము కూడా ఈ నెల రోజులు 7వ స్థానంలో 21వ తేదీ వరకు ఉండి వివాహ వ్యవస్థలో అంతకుముందు వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ వివాహ వ్యవస్థకి రావటం, మేము వివాహం చేసుకుంటాం అంటాం. కొంతమందికి వివాహపరంగా కూడా అనుకూలతలు కలుగుతాయి, గురుబలం ఉంది కాబట్టి. అదే సిచ్యువేషన్లో వివాహం అయినటువంటి భార్యాభర్తల మధ్య బుద్ధి విహీనత్వం కలిగి లేనిపోని అహంభావము, ఇగో ఫీలింగ్స్ ఎక్కువైపోయి విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ధనాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కాబట్టి మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే 2లో రాహువు, అష్టమంలో రవికేతువులు, అట్లాగే బుధుడు కూడా అంత యోగత్వం లేదు. భాగ్యస్థానంలో చక్కగా శుభగ్రహమైన శుక్రుడు కూడా బలంగా లేడు. 7మంలో గురుడు ఉన్నాడు. కొంత వివాహ యోగం కలగడానికి మకర రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కొంత ఆలోచనలు వీరికి స్ఫురణ శక్తిని పెంచుతాయి. తెలివితేటల ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. గురుబలం అనేది కాపాడుతుంది. జన్మజాతకంలో ఈ యొక్క గ్రహాలు నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఎన్నో నెగిటివ్స్ ఇప్పుడు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, ఆర్థికము, శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, అనుకోని గొడవలు,
కొట్లాటలు, ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి కుజుడు సిద్ధంగా ఉన్నాడు 6వ స్థానంలో. 6వ స్థానంలో కుజుండగానే శత్రురోగ రుణ నివృత్తి అనుకోకూడదండి. జాతకంలో ఆ యొక్క కుజుడు ఎవరో తెలుసుకుంటే కానీ ఇక్కడ ఇవన్నీ నివృత్తి కావు, లేకపోతే పెంచేస్తూ ఉంటాడు వ్యవహారం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఏదైనా సరే ఒక వివాహం చేయాలన్నా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఏదైనా ప్రారంభం చేయాలన్నా, ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఏదైనా భూ సమస్యలు వచ్చినా జన్మజాతకం ఆపరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకోండి. దాని ద్వారా మీకు అసలు ఏం జరుగుతుందో జాతకంలో తెలుస్తుంది. రాశి ప్రభావం కాదండి, లగ్న ప్రభావం గొప్పది. జన్మలగ్నాతో మనకి దశలు ఏం జరుగుతున్నాయో ఆ దశల్ని ఆపరేట్ చేస్తూ గోచారంలో వాటిని లింకప్ చేస్తేనే మనకి ఏ పని ఎప్పుడవుతుందో తెలుస్తుందే తప్ప గోచారంలో చెప్పంగానే లక్షల మందికి, కోట్ల మందికి అందరికీ జరగవు. అందుకనే జాతకంలో దోషాలున్నా, గోచారంలో దోషాలున్నా, ఎవరికి ఏ నక్షత్రాలు తెలియకపోయినా ఈ ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసం జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున విశేషముగా నా యొక్క పర్యవేక్షణలో దాదాపు ఈ నెలలో 18 రోజులు ఈ కుజదోషం కోసము, సర్పదోషాల కోసము, శుక్రగ్రహ దోషం కోసం, ఏలినాటి శని దోష నివృత్తి కోసం, శని బాధల వలన లేట్ అవుతున్నా, ఉద్యోగ వ్యవస్థల్లో వ్యాపారాల్లో దివాలు తీస్తున్నా వీళ్ళ కోసము చండీ అమ్మవారి యొక్క యజ్ఞాన్ని, సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని సంతానం కోసం, అన్యోన్య దాంపత్యం కోసం, వివాహ యోగ్యత కోసం, భూగృహ లాభ యోగ్యత కోసం, కోర్టు సమస్యలు తీరిపోవటానికి వీటి కోసం సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ, ఎవరైతే గోత్రనామాదులు పీఠానికి ఫోన్ చేసి ఇచ్చి వారి యొక్క సంకల్పాన్ని చెప్తారో అది నేను ప్రత్యేకించి చెప్పి వారికి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క ప్రతిమని, అట్లాగే సుబ్రహ్మణ్య ప్రతిమని కూడా ఆరాధించినటువంటిది రక్షగా ఈ యొక్క యజ్ఞ భస్మాన్ని కూడా మీకు రక్షగా పంపించి మీ అందరికీ శుభం కలగాలనేటటువంటి ఆశీర్వచనంతో చేస్తున్నటువంటి, క్షేత్రంలో చేస్తున్నటువంటి అత్యంత శుభకరమైనటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి సాధ్యమైనంత వరకు బాధల్లో ఉన్న వాళ్ళు పాల్గొనండి. కోరికలు తీరాలనుకున్నా కూడా పాల్గొనవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వాళ్ళు పాల్గొనే ప్రయత్నం చేయండి. శుభంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓం నమో నారాయణాయ నమః.